ఆమేన్. రైట్. ఓకే, ఈ ఉదయము 3 ఆరాధనలో చాలా అద్భుతమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాడు. అదే వాక్యాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజులు, ఫస్ట్ కింగ్స్ 17th చాప్టర్, మొదటి రాజులు 17వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండు. ఓకే, చాలా మంచిది. మీలో చాలామందికి ఏలియాను గురించి తెలిసి ఉండాలి. ఎలీషా. ఏలియా దేవుడు పంపించిన ఒక మంచి ప్రవక్త. ఈ ప్రవక్త ఒక రోజున దేవుని వాక్ వచ్చింది అనమాట. దేవుని యొక్క వర్డ్ వచ్చింది. వాక్ వస్తే ఈ వాక్ వెళ్ళి అహాబుకి చెప్పాడు. అప్పుడు అహాబు ఇశ్రాయేలీలకు రాజు అన్నమాట. రాజే కానీ మంచి రాజు కాదు, చాలా చెడ్డ రాజు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే మీరేమనుకోకపోతే పనికి మాలిన రాజు అన్నమాట. ఆ మాట ఆడినా ఏం పర్వాలేదు. అన్గాడ్లీ కింగ్. ఆయన భార్య పేరేంటంటే యెజబెల్. చెప్పండి, ఏం పేరు? జెజబెల్. ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఆ పేరు గలగలు? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అలాంటి పేరు పెట్టుకోం మనం అవన్నీ ఎస్తేర్, రూత్, మార్కు, జాన్, అలాంటి మంచి పేర్లు పెట్టుకుంటాం. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబద్ధం. ఏం పేరు? అబద్ధం. కొంతమంది పేర్లు ఎలా ఉంటాయంటే యేసు పాదం అని ఉంటుంది. మరి కుడి పాదమో ఎడమ పాదమో మనకు తెలియదు. యేసు పాదాలు అని ఉండవు, యేసు అదొకటే పాదం. సో ఇలా మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. ఈమె పేరేం పేరు? యెజబెల్. చెప్పండి అందరూ. ఈమెకు ప్రవక్తలంటే ఎంత కోపం అంటే చాలా కోపం. వందలాది ప్రవక్తల్ని చంపేస్తుంది. షీ ఈజ్ కిల్లింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాఫిట్స్. వందల ప్రవక్తల్ని చంపడమే ఈమె యొక్క దర్శనం అన్నమాట. నిజంగా ప్రవక్తల్ని చంపుతుంటే, పాస్టర్ని చంపుతుంటే, ఎవాంజలిస్టుని చంపుతుంటే ఎవరికైనా పాస్టర్ అవ్వాలని ఉంటుందా? చెప్పరమ్మా, చెప్పండి. పాస్టర్లు చంపేస్తున్నారనుకోండి, ఇంకా లైఫ్లో అవసరమైతే పాస్టర్లు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతారు. ఎవరికి ఇష్టం ఉండదు కదా. అందరికీ ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది, డాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఒకసారి బెంగళూరు వెళ్ళాను. ఆయనకి 4 కూతుర్లు. పెద్ద కుమార్తెను డాక్టర్కి ఇవ్వాలనుకున్నాడు, రెండో కుమార్తెనేమో ఇంజనీర్కి ఇవ్వాలనుకున్నాడు, 3వ కుమార్తెనేమో ఇంకొక ఆయనకి ఇవ్వాలనుకున్నాడు, 4వ కుమార్తెను మాత్రం మంచి పాస్టర్ ఉంటే చూడండి అన్నాడు. నేను అనుకున్నాను అసలు అమ్మాయి ఎలా ఉంటుందని చూస్తే 4వ తరగతి 10 సంవత్సరాల నుంచి 4వ తరగతిలోనే ఉంటుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఎడ్డిదనమాట. చపాతీ చేస్తాను అంకుల్ అని చెప్పింది, ఇండియా మ్యాప్లా చేసింది. పెద్ద చపాతీ చేసింది. బెంగళూరులో ఏదన్నా చపాతీ తింటే 4 రోజులు తినలేవు, ఎందుకంటే చలికి అలా ఉంటుంది అనమాట. పాపం అలాంటి ఆమెను ఎవరికి ఇస్తానంటున్నాడు అన్నట్టు మొన్న నాకు ఫోన్ చేశాడు, పాస్టర్గా ఇచ్చాడు. మీకు ఎవరు ఏది కాకపోతే పాస్టర్లు చేసుకున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళని అనుకుంటారు. హల్లెలూయా. సో ఏది ఏమైనా పాస్టర్కి మంచి భార్య దొరుకుతుంది. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఓకే, గుడ్. చప్పట్లు కొట్టండి ఏసైకి. రైట్, ఎక్కడున్నాం మనం? జెజబెల్ దగ్గర ఉన్నాము. సో ఈమె పాస్టర్ని చంపేస్తుంది, కాపర్లను చంపుతుంది. షీ ఈజ్ కిల్లింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాఫిట్స్.
ఇలాంటి టైంలో అహాబు దగ్గరికి ఈ వాక్కు తీసుకుని వెళ్ళాడు. చూడండి అక్కడ మొదటి పేర్లు మనకు తెలియలేదులేండి. చూడండి, యాజ్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ లివ్స్ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్ దేర్ షాల్ నాట్ బి ఎ డ్యూ రైన్ దీస్ ఇయర్స్ బట్ అకార్డింగ్ టు మై వర్డ్. అండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు హిమ్ సేయింగ్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు హిమ్. ఆయన దగ్గరికి ఏమొచ్చింది? వాక్ వచ్చింది. వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క వాక్ వచ్చింది అనమాట. ఆ వాక్కును తీసుకొని ప్రాణభయం, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత బోల్డ్నెస్ కావాలి. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పాడు అనమాట ఆ వాక్. ఆ వాక్ ఏంటంటే 3 సంవత్సరాలు వర్షం రాదు అని చెప్పాడు. అంత చెప్పడానికి అతనికి ఏం కావాలి? బోల్డ్నెస్ కావాలి. ఎందుకంటే ఆయన భార్య, ఆయన ఏం చేస్తున్నారు? ప్రవక్తలను చంపుతున్నారు. అంటే మరణం అంటే కూడా భయపడకుండా ధైర్యంగా వెళ్ళి ఆ వాక్కుని ఎవరికి చెప్పాడు? రాజుకి చెప్పాడు. ఎంత ధైర్యం ఉండాలండి! దేవునికి స్తోత్రం. తనకు వచ్చిన వాక్కును, తనకు వచ్చిన ఆ రివలేషన్ని, తనకు వచ్చిన ఆ యొక్క వర్డ్ని బోల్డ్గా, ధైర్యంగా, డేర్గా, మరణము చంపేస్తారని తెలిసినా కూడా ఈ డింట్ కేర్, భయపడకుండా వెళ్ళి చెప్పాడండి. అది వినండి జాగ్రత్తగా. ఎందుకు అంత ధైర్యంగా చెప్పాడంటే, అది ఒక రెవల్యూషన్ అనమాట, అది ఒక వర్డ్ అనమాట. ఆ వర్డ్ అతనికి వచ్చింది కనుక ఇక పరిస్థితుల్ని అతడు చూడడం, అది ఏమైనా పర్వాలేదు, మరణమైనా పర్వాలేదు, నేను మాత్రము దేవుడు నాకు ఇచ్చిన వర్డ్ని ఏం చేయాలి? చెప్పేయాలి. అది దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఆయనకు వచ్చిన వర్డ్ని తీసుకుని వెళ్ళి ధైర్యంగా బోధించాడు. ఎవ్వరికి భయపడలేదు, ఎవ్వరికి భయపడకుండా ధైర్యంగా వెళ్ళి ఆ వర్డ్ని అతనికి చెప్పాడు, ఆ రాజుగారికి. ఆ రాజుగారు 3.5 సంవత్సరాలు ఏలియాని వెదికాడు. ప్రపంచమంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు, ఏలియాని పట్టుకోండి అని. కానీ ఏలియా దొరకలేదు. వర్డ్ వచ్చినాడు, ఎవరికి దొరకడు. చెప్పండి ఆమె. చంపేద్దామని 3.5 సంవత్సరాలు వెదికాడు. మొత్తం బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు, ఏలియా ఎక్కడన్నా దొరికితే పట్టుకుని రండి అన్నాడు. ఇంకోటి చెప్పనా, మనం ఎవరికి దొరకం. ఓడున్న వ్యక్తి ఎవరికి దొరకడు. కళ్ళ ముందే ఉంటాం, కళ్ళు మూసుకుని ఉంటాడు. అలే, ఆయన మన ముందే ఉంటాడు. నేను కేరీలా కనబడినాం, ఆడి ఫ్రెండ్లా కనబడతా. చెప్పండి ఆమేన్. ఒకసారి ఒక సిస్టర్ హిందూ కుటుంబం నుంచి మారుమనసు పొంది రక్షించబడి బాప్తీసం తీసుకుని తెల్ల బట్టలు వేసుకుని స్తోత్రం చెల్లింతునని పాట పాడుకుంటే ఇంటికి వచ్చేస్తుంది. ఇంతలోపుగా పక్కింటి వాళ్ళందరూ ఏకమైపోయి, మీ భార్య అంట ఏదో చర్చికి వెళ్ళిందంట, మారుమనసు అంట, రక్షణ అంట, బాప్తీసం తీసుకుందంట, నీళ్ళు ములిగిందంట, లేచిందంట, ఇవన్నీ లేనిపోని మాటలన్నీ ఎక్కిచ్చేశారు. తన భర్త హిందూ అనమాట. ఆయన కత్తి తీసుకుని, నైఫ్ తీసుకున్నాడు వైఫ్ని చంపడానికి. కత్తి తీసుకుని రెడీగా ఉన్నాడు. రాని ఆమె సంగతి చూస్తాను అన్నాడు. ఇంతలోపుగా ఆమె హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటూ వచ్చేస్తుంది. అనుకున్నాడు. ఎవరు చెప్పండి? భర్త. రాగానే ఎక్కడికి వెళ్ళావని? చర్చికి వెళ్ళా. ఎందుకు వెళ్ళావు? ప్రార్థనకి వెళ్ళా. ఏం చేశావు? బాప్తీసం తీసుకున్నా. అంటే ఏంటి? ములిగా. అప్పుడు ఎవడు తీసుకోమన్నాడు? దేవుడు తీసుకోమన్నాడు. మరి ఇప్పుడు ఏంటంటే లైఫ్లో ఇంకెప్పుడు తీసుకొని అన్నదంట. ఇంకొకసారి తీసుకుంటే మీరు నన్ను చంపేయండి అన్నదంట. ఇంకొకసారి తీసుకుంటే నన్ను చంపేయి, నీకు మాట ఇస్తున్నా అంటే. సర్లే
ఇంకొకసారి తీసుకున్నావా నిన్నేం చేస్తా చంపేస్తా. తీసుకునేది ఎన్నిసార్లు? ఒకటేసారి. ఒకసారి దొరకం మనం. చెప్పండి ఆమెన్. అదో రకంగా అబద్ధమే, కానీ ఆ అబద్ధం ఎవరికి నష్టం జరిపించదు. ఆమెన్. సో విషయం ఏంటంటే 6 నెలల తర్వాత తన భర్త కూడా బాప్తిసం తీసుకున్నాడు. సో ఏలియాని 3.5 సంవత్సరాలు వెతికాడు. ఏలియా ఎలా ఉండేవాడు అంటే, వినండి జాగ్రత్తగా, ఏలియా ఆల్వేస్ హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ అన్నమాట. ఈ అహాబు ఇంట్లో ఓబద్య అని ఒక ఆయన ఉన్నాడు, మా అన్నయ్య కాదు, ఈయన పేరు కూడా ఓబద్య. అహాబ్ ఏం చేసేవాడంటే కొద్దిగా ప్రార్థనాపరుడు, కొంచెం భక్తిపరుడు అనమాట. మరి ఆయనకి జాబ్ అక్కడే వచ్చినట్టుంది. ఎక్కడ? అహాబ్ ఇంట్లో. ఆ మెయిన్ జాబ్ అది, వంటగదిలో జాబ్. మనోడు వండుతూ కొంచెం అన్నం పక్కనెట్టేవాడు. ఆ పక్కనెట్టి ప్రవక్తల్ని పోషించేవాడు అనమాట. ఒక 50-60 మంది పాస్టర్ని, ప్రవక్తల్ని పోషించేవాడు. 100 మందిని పోషించేవాడు అనమాట. అయితే అహాబ్ ఏం చేశాడంటే, ఒకసారి మీరు ఈ సైడ్కి వెళ్ళండి, నేను ఆ సైడ్కి వెళ్తాను, ఏలియాని చూడండి అన్నట్టుగా ఈయన్ని పంపించాడు. ఓబద్యాన్ని కూడా పంపించాడు. అదృష్టం వసత్తు ఓబద్యకి ఎదురయ్యాడు. ఎవరంటే ఏలి ఎదురయ్యాడు. ఏలి ఎదురైపోగానే గుర్తుపట్టేసి, మీరు ఏలియా గారు ఏంటంటే, ఎస్ ఏలియా అన్నాడు. అప్పుడు ఏలి ఏమన్నాడంటే, మీ సార్కి చెప్పు నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అంటాడు. ఎవరికి? ఓబద్యకి చెప్తాడు, అహాబుకి చెప్పమని. అప్పుడు ఓబద్య ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా మీరు ఇక్కడ ఉన్నానే అని చెప్తారు, నేను వెళ్ళి ఆయనకి చెప్పి ఆయన తీసుకొచ్చే లోపల మీరు ఎటు వెళ్ళిపోతారు. ఇంత లోపల నా పేక్ కోస్తాడేరా, ఆయన అక్కడ ఉన్నా లేవు కదండి. ఎందుకంటే ఈయన ఎప్పుడు స్పిరిట్లో ఎక్కడుంటాడో పట్టుకుందామని ఇక్కడికి వెళ్తే గాల్లో వెళ్ళిపోయి ఇంకో చోట ఉంటాడు. చెప్పండి. ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలు. చెప్పండి ఆమేన్. వీఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. So we are walked by the Spirit, we led by the Spirit. No enemy can race out you. చెప్పండి. అసలు ఎనిమిని 30 తిప్పలు పెట్టవచ్చు మనం. ఎనిమిని 3.5 సంవత్సరాలు చెప్పండి వెతికాడు. వెతికినా దొరకలే. రాజుగారు వెతకడం అంటే ఏంటి? ఇప్పుడు నన్ను చంపడానికి మన సీఎం గారు ఎవరు చెప్పండి? కేసీఆర్ గారు పెద్ద కష్టపడాలా? ఆ పుట్టోడు ఆ కార్తీక గార్డెన్లో ప్రార్థన చేస్తాడు, ఒక్క ఓయి స్టూడెంట్ పెడితే నొక్కేస్తాడు. 3.5 సంవత్సరాలు కష్టపడాలి ఆయన. చెప్పండి. నన్ను పట్టుకోవడానికి చెప్పండి. 2 నిమిషాల్లో పట్టేసుకోవచ్చు, కానీ పట్టుకోలేరు. చెప్పండి. హల్లెలూయా. ఆయన ఇలా వచ్చే లోపల నన్ను అలా పంపుతాడు, అటు వచ్చే లోపల ఇటు పంపుతాడు. 3.5 సంవత్సరాలు హీ ట్రైడ్ హిస్ బెస్ట్ బీయింగ్ ఎ కింగ్. ఎన్ని ఫోర్సులు వాడుంటాడో, ఎంత మిలిటరీ వాడుంటాడో ఎవరిని పట్టుకోవడానికి? ఏలియన్ పట్టుకోవడానికి. ఒకసారి వరంగల్ వెళ్ళాను. వరంగల్ వెళ్తే ఒక పాస్టర్ గారిని నన్ను పట్టుకున్నారు. మేము యాక్చువల్లీ ఒక 20 కిలోమీటర్లు నడిచి రావాలి ఆ పల్లెటూరు నుంచి. అక్కడ మమ్మల్ని నక్సలైట్లు పట్టుకున్నారు. అందరూ పోలీసు వాళ్ళు అందరూ పట్టుకుని తెగ తిడుతున్నారు. అమ్మ అన్నారు, నీ అమ్మ అన్నారు. అప్పుడు మా అన్నయ్య అనుకున్నాం. హల్లెలూయా. ఎంత బూతులు అంటే ఇది హిందీలో ఉంటాయి కదా, అన్ని బూతులన్నీ తిట్టేశారు. తిట్టేసి మమ్మల్ని జీప్ ఎక్కించుకున్నారు. అప్పుడు మాకు ఎంత సంతోషం వచ్చిందంటే 20 మైళ్ళు నడవకుండా దేవుడు మమ్మల్ని జీపులో తీసుకొచ్చి, ప్రభువా ఎంత గొప్పవాడు, స్తుతిస్తూ ఉంటే ఏంటి లోపల ఏం చేస్తున్నారేంటాను. ఏం లేదన్నా తిడతా ఉన్నారు. ఎంత ఆ తిట్టుని మాకు తిట్టినట్టు కనపడతలేదు. చెప్పండి ఆమె. సో కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఏలియాని 3.5 సంవత్సరాలు వెతికాడు, ఎక్కడ దొరకలేదు. యాక్చువల్గా 3.5 సంవత్సరాలు ఏలియా గురించే చూస్తున్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా వాల్యూ అర్థమైందండి. ఎవరికి? చెప్పండి ఎవరికి? అహాబుకి. అందుకని నీవిచ్చిన వర్డ్
ఫస్ట్ విన్నప్పుడు కోపం వస్తుంది. నీవిచ్చినటువంటి వర్డ్ ఫస్ట్ విన్నప్పుడు ఆడి కోపం వస్తుంది. అందుకని కోపం వచ్చినా భయపడద్దు. మనం ఇచ్చినటువంటి వర్డ్ ఎలాంటి వర్డ్ అంటే ట్రూత్ అనమాట. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. వినండి, ఇఫ్ యూ వాంట్ మనమే కానీ if we are failed to say truth, we will not see people free. సత్యాన్ని మనం బోధించకపోతే ప్రజలు విడుదల పొందడం చూడలేము. అందుకనే గ్రేస్ అనేది ట్రూత్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యములో చేయనమాట. సత్యం ఏ ప్రక్కన ఉంది? గ్రేస్ ప్రక్కన ఉంది. సో వెన్ యు ఆర్ ప్రీచింగ్ గ్రేస్, యు ఆర్ ప్రీచింగ్ ట్రూత్. సో ఇఫ్ యు వాంట్ ప్రీచ్ ట్రూత్, యు వాంట్ సీ పీపుల్ free. If you want to see people free, you have to preach truth. What is truth? Jesus is truth. You are not truth. నువ్వు ట్రూత్ కాదు. Who is truth? చెప్పండి. నిన్ను గూర్చిన సత్యం, నిన్ను గూర్చింది ఏదైనా అది సత్యం కాదు. సత్యం ఎవరంటే యేసయ్యే సత్యం. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. So when you preach truth, people will be free. సో తిమోతి 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఫుల్ లాలో వచ్చాడు, ఉపవాసాల్లో, ఆల్నెట్ ప్రేయర్లో. ఇంకోటి ఏంటయ్యా, చిన్న మోకాలు పెద్ద మోకాలు అనండి. చిన్న మోకాలు పెద్ద మోకాలు. చిన్న మోకాలు అంటే ఏంటి? మామూలుగా కూర్చుని. పెద్ద మోకాలు అంటే నిలువున మోకాలు. ఫాస్టింగ్ల మీద వచ్చాడు మనోడు. నేను ఈ గ్రేస్ వర్తమానం చెప్పినప్పుడు మరి లోపల ఎలా ఉందో మాకు తెలియదు, కానీ మొదటి సర్వీస్లో సాక్ష్యం చెప్పాడు. రాజుగారు చెప్పినప్పుడంట కోపం వచ్చిందంట. చెప్పండి, ఏమొచ్చింది? రాజు బ్రదర్ చెప్పినప్పుడు కోపం వచ్చిందంట. ఇప్పుడు ఆ కోపం వచ్చిన ఆయన చర్చి ప్రారంభించడానికి వెళ్తున్నాడు. అలా అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు ఆ బ్రదరు జోషువా గారు వీళ్ళిద్దరు వెళ్ళి రేపు చర్చి స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది? విడుదల వచ్చింది. అందుకని ఈ గ్రేస్ టీచింగ్లో ఫస్ట్ కోపం వస్తుంది. హలో, కోపం వచ్చిందంటే నువ్వు కరెక్ట్ బోధ అనమాట అనుకోవాలి. కోపం రాలేదంటే వాక్యం అర్థం కాలేదు. అందుకే నేను ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మొదటి రోజు అంతా చూస్తాను, మోకాలు అందరినీ స్టడీ చేస్తాను. ఎన్ని రకాలు వస్తారు మీకు తెలుసా? ఒక 20 సంవత్సరాలు ఆయన వస్తాడు, 20 సంవత్సరాల సేవలు ఉన్న ఆయన వస్తాడు, ఇంకొక ఆయన 10 సంవత్సరాల సేవలు ఉన్న ఆయన వస్తాడు, ఇంకొక ఆయన MTH చదివిన ఆయన వస్తాడు, ఇంకొక ఆయన DTH చదివిన ఆయన వస్తాడు, ఇంకొక ఆయన ఏమి చదవనోడు వస్తాడు, ఆల్రెడీ ప్రేయర్ చేసిన వాడు వస్తాడు, ఫాస్టింగ్లో ఉండి వస్తాడు. అందరినీ మెయింటైన్ చేయాలంటే ఒకటే స్టూడెంట్ అంటే మెయింటైన్ చేయొచ్చు. ఇన్ని రకాల స్టూడెంట్ మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు వచ్చిన నా బాధ నాయన వీళ్ళ వలన ఒక నయ్యా పైసా లాభం లేదు నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు అంటాడు దేవుడు, ఐ సెంట్ ఎ వర్డ్ టు యూ. నీ దగ్గరికి ఏం పంపాను? వాక్కు పంపాను. డోంట్ వరీ. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడొద్దు. People will persecute you. People will try to hate you. People will try to kill you. People నీ గురించి బ్యాడ్గా చెప్పడం మొదలు పెడతారు. అహాబులాగా 3.5 సంవత్సరాలు వెతికి నీ గురించి తప్పు చెప్పడం మొదలు పెడతారు. నీ గురించి చెడ్డగా మొదలు పెడతారు. ఇంకా ఎక్కడ ఏది లేదంటే క్యారెక్టర్ని కూడా చెడ్డగా మాట్లాడతారు. ఏ రకంగానైనా నిన్ను చేయాలని. బట్ నెవర్ ఫియర్. గాడ్ సెంట్ యువర్ వర్డ్, యూ ప్రీచ్ ద వర్డ్. ఇప్పుడు మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఆ వర్డ్ మీకు వచ్చింది, నాకు రాలేదు కదా అంటారు. చాలామంది ఏంటంటే, వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ దట్ వర్డ్. మాకు వర్డ్ రాలేదే. చాలామంది నాకు ఇంకా వర్డ్ రాలేదు, ఆ వర్డ్ కొరకు వెయిట్ చేస్తానంటారు. అందరికీ వర్డ్ వచ్చింది. చూడండి, రోమిలకు రాసిన రోమన్ చాప్టర్ 10:8. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వాక్యం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వాక్యం. త్వరగా చూడండి.
అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను. లిసన్ ఎవ్రీబడి. సమ్ పీపుల్ దే సే ఐ డోంట్ హ్యావ్ ఎ వర్డ్. చెప్పండి, ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్ యూ హ్యావ్ ఎ వర్డ్. ఇఫ్ యు ఆర్ బాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్ యూ హ్యావ్ ఎ వర్డ్. మీరు మారు మనసు పొందితే మీకు వర్డ్ వచ్చింది. మీరు క్రిస్టియన్స్ అయితే మీ దగ్గరికి ఏమొచ్చింది? చెప్పండి, వర్డ్ వచ్చింది, వాక్యం వచ్చింది అనమాట. చూడండి, ఇప్పుడు చూడండి, 10వ రామపత్రిక 10వ అధ్యాయం 8వ వాక్యం. వాక్యము నీ యొద్దను. చూడండి, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. నీ హృదయములో ఉన్నది. వేర్ ఇస్ దట్ వర్డ్? చూడండి, ఇంగ్లీష్లో చూడండి. బట్ వాట్ డస్ ఇట్ సేస్? లిసన్, ద వర్డ్, గాడ్స్ మెసేజ్ ఇన్ క్రైస్ట్. గాడ్స్ మెసేజ్. అందరు చెప్పండి, వినపడుతుందని నేను చెప్పేది. వాట్ ఈస్ ద వర్డ్? హలో, వాట్? గాడ్స్ మెసేజ్ ఇన్ Christ, not is in the law, is near you. What is God's message? Chappan, what is God's message? What is God's message? Christ. God's message in Christ. చూసారా ఎంత చక్కగా రాశాడు యాంప్లిఫైడ్ బైబిల్. is near you, on your lips. Where it is? లిప్స్ ఎక్కడున్నాయి? లిప్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇన్ యువర్ హార్ట్. చూడండి, హార్ట్. దట్ ఈస్ ద వర్డ్, ద మెసేజ్, ద బేసిస్ అండ్ ది బేసిస్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ విచ్ వి ప్రీచ్. ఇంకొక ఎడిషన్ చూడండి. చూడండి, బట్ వాట్ సెయిత్ ఇట్? ద వర్డ్ ఈస్ నై. ఏంటిది? నైది. ఈవెన్ ఇన్ దై మౌత్ అండ్ ఇన్ దై హార్ట్. That is the word of faith which we preach. Where is that word? In your heart. ఎప్పుడో 2000 ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందేవో ఆ రోజునే నీ దగ్గరికి ఏమొచ్చింది? వాక్ వచ్చింది. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గ్రేస్ అని ఉంటుంది ఒక చోట. ఎప్పుడో నీకు ఆ వర్డ్ వచ్చింది. ఏలియా దగ్గరికి వర్డ్ వచ్చింది. ఆ ఏలియా దగ్గరికి వచ్చిన వర్డ్ని ఎప్పుడైతే ఆహాబు దగ్గర చెప్పాడు, ఆహాబుకి భయపడలేదు, యెజబెల్కి భయపడలేదు. సో హీ ఫ్రీలీ డిక్లేర్డ్. చూడండి, ఆ వర్డ్ను నువ్వు ప్రీచ్ చేయాలి, ఆ వర్డ్ని నువ్వు టీచ్ చేయాలి, ఆ వర్డ్ని నువ్వు ప్రొనౌన్స్ చేయాలి, ఆ వర్డ్ని నువ్వు చెప్పాలి. ఎవరికి భయపడకూడదు. ఆమేన్. నీ నోట్లోనే ఉంది అది. ఆ వర్డ్ నీ నోట్లో ఇచ్చాడు. మారు మనసు పొందిన రోజునే ఆ వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్ ఎలాంటి వర్డ్ అంటే క్రియేటివ్ పవర్ ఉన్న వర్డ్ అనమాట అది. చూడండి, దేవుడు చీకటిని చూసినప్పుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. కుంటివాడిని చూసినప్పుడు ఏమన్నాడు? లేచి నడువును గాక అన్నాడు. గుడ్డివాడిని చూసినప్పుడు ఏమన్నాడు? కళ్ళు వచ్చును గాక అన్నాడు. చచ్చిపోయిన లాజరును చూసినప్పుడు ఏమన్నాడు? లాజరు జస్ట్ లే అన్నాడు. తబితాను చూసినప్పుడు ఏమన్నాడు? రేపు ఈ ఒకసారి ఒక యజమానుడు వచ్చాడు, నా దాసుడు సిక్ అయి ఉన్నాడు అంటే నువ్వు మా ఇంటికి రా అంటే ఆయన ఏమన్నాడంటే నేను మీ ఇంటికి రాను కానీ జస్ట్ ఆయన బాగుపడతాడు అన్నాడు. నెక్స్ట్ డే వెళ్ళి ఆయన అడిగా, తర్వాత వెళ్ళి ఆయన అడిగాడు, నువ్వు ఎప్పుడు బాగుపడ్డావు అంటే 1 గంటకు అన్నాడు. ఆ 1 గంటకే ఆయన ఇచ్చిన మాట. అంటే ఎంత ఫాస్ట్ వెళ్ళిందో చూడండి ఆ వర్డ్. అందుకని ఆయన వర్డ్కి ఏది ఆయన వర్డ్ని ఆపలేదన్నమాట. ఆ వర్డ్ ఎక్కడుంది? ఎవరి నోట్లో? చెప్పరు మీరు, ఎవరు చెప్తారు? ఎవరి నోట్లో ఉంది? మీ నోట్లో ఉంది. మీరేమో నోరు తెరవరు. చాలామంది తిడతారు, నీ నోట్లో మన్ను పడ కరా, నీ నోటి నిండా పురుగులు రానా. నేను ఎలా తిడతానంటే నీ నోటి నిండా ఆ వర్డ్ ఉండను గాక. ఇలాగైనా తిట్టించుకుని వెళ్ళండి. అలా చెప్పండి, మీ అత్తగారు తిడుతుంది అనుకో, నీ నోటి నిండా జీవవాక్యం ఉండా అనండి. అప్పుడు ఇదేంటంటారు? ఇదే. ఒకసారి ఇలాగ ఒక ఆమె తిడతా ఉందట. ఇంతలోపుగా పాస్టర్ వచ్చాడంట. పాస్టర్ వస్తే ఏముందమ్మా అమ్మగారు, పాస్టర్ గారు పక్క నుండి వస్తుంటే తిడుతుంటే హిందూ ఆమెను తిడుతుందంట. తిడతా ఉంటే అంతలో పాస్టర్ గారు రాగానే స్తోత్రం 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 అంటుందంట. ఆ హిందూ ఆమె అన్నదంట, మీ అమ్మకు స్తోత్రం, మీ అక్కకు స్తోత్రం.
మీ అమ్మకే స్తోత్రం, మీ నాన్నకే స్తోత్రం అన్నది. ఈ స్తోత్రం అంటే ఇది బూత్ అనుకుందాం. కనీసం ఆ రకంగా అయినా స్తోత్రం అంట. కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు. ఆమె అందుకే నేను స్టార్టింగే మీ అత్తగారు పెళ్ళవగానే మీరు ఏం మొదలెట్టాలంటే నీ నోట్లో వాక్యం పడా అని. అప్పుడు ఆమె కూడా నీ నోట్లో కూడా వాక్యం పడా అంటది. ఇక అప్పుడు గొడవలే. చెప్పండి, ఆ వర్డ్ ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. ఈ నోరుని మనం తెరం. చూడండి, ఇప్పుడు పొరపాటున దేవుడు నిన్ను ఒక హాస్పిటల్లోకి పంపాడు. క్యాన్సర్ పేషెంట్ కనపడ్డాడు. క్యాన్సర్ పేషెంట్ కనపడగానే, అవునమ్మా క్యాన్సరా, మొన్నే మా పెద్దమ్మ ఇలాగే చచ్చిపోయింది. అంతలోకి ఇంకొక ఆమె వస్తుంది, మా చిన్నమ్మ కూడా ఇలాగే చచ్చిపోయింది. ఆ దెబ్బకి ఈమె చచ్చిపోద్ది. నీ నోట్లో ఓడుందా లేకపోతే ఈ ఓడుందా? అప్పుడేం చెప్పాలి? ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత అని చెప్పాలి. ఈ స్వస్థత చెప్పడానికి అనాయింటింగ్ కావాలా? ఈ ఓడి చెప్పడానికి అనాయింటింగ్ కావాలా? ఈ ఓడి చెప్పడానికి 3 సంవత్సరాల ట్రైనింగ్ కావాలా? చెప్పరండి. నో. ఈ అనాయింటింగ్ చెప్పడానికి హీలింగ్ గిఫ్ట్ కావాలా? ట్రూత్ నువ్వు చెప్పు, ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. నీ నోట్లోనే పెట్టాడు ఆ వర్డ్ నీ నోట్లో ఉంచుకొని నువ్వేం చేస్తున్నావంటే ఎవరికో ఫోన్ చేస్తావు, అయ్యా మాకు స్వస్థత లేదు. అది నెత్తివే చెయ్యట్టాక అప్పుడు ఆమేన్ తగ్గిందంటే కొంచెం తగ్గింది. అప్పుడు ఆయన మళ్ళా మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, కడుపు నొప్పి అంటే కడుపు మీద గుద్దాడు. ఆ గుద్దుడికి నొప్పి పోయిందయ్యా అంటారు. ఇంకో గుద్దుతాడని ఆయన అలా ఉన్నాడు, ఎలా గుద్దాడు వేస్తున్నాములో. ఆయనకి అదే అనాయింటింగ్ అంట, గుద్దే అనాయింటింగ్. అమెరికాలో ఇంకొకటి ఉంది, ఉమ్మూస్తారు. ఉమ్మూసి కళ్ళుకు రాస్తూ ఉంటారు. మన బైబిల్లో కూడా ఉంది కదా. ఆ మొట్టమొదట అప్లైకే స్వస్థత వచ్చేసింది అంటారు. ఎందుకంటే రెండోసారి ఇంకా ఉమ్ము ఎలా వస్తుందో. చెప్పండి, నీ నోట్లో ఏముంది? వర్డ్ ఉంది. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. డబ్బులు లేవనుకో, డబ్బులు లేకపోతే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, నో నీడ్. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు ఎక్కడికో వెళ్ళి మొత్తం బ్రేక్ అయిపోతున్నారు చాలామంది. ఎక్కడ బ్రేక్ త్రూ లాగా అసలు ఏసునాములు నాకు ఉన్నాయి అనుకోండి, సాయంకాలం లోపల ఏదో రకంగా వచ్చేస్తాయి. అంతే. నీ నోట్లోనే వర్డ్ ఉంది. క్రియేటివ్ వర్డ్ నీ నోట్లోనే పెట్టాడు దేవుడు. దగ్గర పెట్టాడు, ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా దగ్గరలో పెట్టాడు అనమాట. చూడండి, రోమన్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. రోమన్ చాప్టర్ 10:17 త్వరగా. రోమన్ చాప్టర్ కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సో ద ఫెయిత్ కమ్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి, ఇంకొక చోట ఉంది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది. చూడండి అక్కడ, preaching the message that came from the lips of Christ, the Messiah. See, word of Christ anandi, word of Christ anandi, word of Christ. ఆ word of Christ నీకు ఒక వాక్కుగా నీ దగ్గరికి పంపించాడు. ఎప్పుడంటే when you are born again, నువ్వు రక్షించబడిన రోజునే ఆ వర్డ్ని నీకు పంపించాడు. బట్ అది మర్చిపోయి you are waiting for a word. You are waiting for a word. యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ ఎ వర్డ్. 38 సంవత్సరాల నుంచి వాడు వెయిట్ చేస్తున్నట్లు మనం వెయిట్ చేయడం అవసరం లేదండి. యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ హీలింగ్. యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ ఎ బ్రేక్ త్రూ. యూ నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ దట్ పాస్టర్ టు కమ్. యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ టు దట్ హీలింగ్ ప్రీచర్ టు కమ్. ద వర్డ్ ఈజ్ ఇన్ యూ. కమ్ ఆన్, సే హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యూ కెన్ క్రియేట్ యువర్ వరల్డ్ బై యువర్ వర్డ్. నీ ప్రపంచాన్ని నువ్వే సృష్టించుకోవచ్చు. దేంతో? నీ మాటతో. ఏదంటారు కదా, నోరు మంచుకుంటే ఊరు, రోజు వాక్యం మాట్లాడుతుంటే ఊరంతా బాగుంటుంది. అంతే. యూ కెన్ క్రియేట్ యువర్ వరల్డ్. గొడవ చేసుకోవాలని నువ్వే, పాడు చేసుకోవాలని నువ్వే. అంత వర్డ్ నీ నోట్లో పెట్టాడు. చూడండి, హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. వర్డ్ ఆఫ్ క్రైస్ట్ కేమ్ వెన్ యు ఆర్ బోర్న్ అగైన్. ఇంకొక మాట ఉంది, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం తిండి. హీబ్రూ చాప్టర్ 5:13. హీబ్రూ చాప్టర్ 5:13. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక
నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. నీతి వాక్యము విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూసారా, నీతి వాక్యం విషయంలో చూడండి. ఫర్ ఎవ్రీ వన్ హూ కంటిన్యూస్ ఫీడ్ అండ్ మిల్క్ ఈజ్ obviously inexperienced and unskilled in the doctrine of righteousness, of conformity to the divine will in a purpose, thought and action, for he is a mere infant not able to talk yet. ఇది బాందరు. ఇన్ఫాంట్ అంటే బేబీ, నాట్ ఏబుల్ టు టాక్ ఎట్ అంటే మనోడికి ఏం రావు, మాటలు రావు. మనోడు మిల్క్ తాగేవాడికి ఏం మాట్లాడతాయి, తత్త 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 అంటూ ఉంటాడు. బిస్కెట్ నానంటే తత్త 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 అంటాడు. మన వాళ్ళు ఏమనుకుంటారు, తాత అన్నాడని, తాతో తాత అంటాడు, తత్త 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 అంటే నన్ను తాత అన్నాడు అంటాడు. వాడు ఇదే తిడుతున్నాడు రాజులు గారి. మమ్మ అంటుంటే వాళ్ళ అమ్మ అంటాడు మమ్మీ అన్నాడు అంటది. ఆడికి మాటలు రావు, ఎందుకంటే అన్స్కిల్డ్. నేను నీతిమంతుడిని అని అనలేడు, నేను పరిశుద్ధిని అనలేడు. పాపి 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 అంటాడు. ఐఎమ్ సిన్నర్ 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 అంటాడు. అన్స్కిల్డ్. వర్డ్ ఆఫ్ రైచియస్నెస్ హ్యాస్, నీతి వాక్యము అలవాట్లేదు, నీతి వాక్యం రాలేదు. 99% of preachers, they're unskilled. అందుకని మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే పాస్టర్స్ అండ్ లీడర్స్, ఏంటి అయ్యారు రాజేష్, పాస్టర్స్ అండ్ లీడర్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్కిల్ అనమాట, స్కిల్స్. అన్స్కిల్డ్. ఆ వర్డ్ ఆఫ్ రైచియస్నెస్ లేదు. 20 సంవత్సరాలు నేను పాపినే, 20 సంవత్సరాలు నేను ఇంకా అదే ఇదే అంటాడు. చూసారా, వర్డ్ ఆఫ్ రైచియస్నెస్ ఇంకా రీచ్ అవ్వలేదు అనమాట. సో నీతి వాక్యమా ఏమన్నది బాబు అది? అందరు చెప్పండి, ఏ వాక్యం? నీతి వాక్యములో అనుభవము లేనివారు, దే ఆర్ నాట్. నీతి వాక్యం అనమాట. సో మన నోట్లో దేవుడు ఏం పెట్టాడంటే నీతి వాక్యం. నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను అని ధైర్యంగా చెప్పలేరు చాలామంది. నేను పాపి అని అనుకోమంటే సిగ్గు లేకుండా ఎన్నిసార్లు అని అనుకుంటారు. నీతిమంతుడు అనుకోవయ్యా అంటే ఒక్కసారి కూడా చెప్పుకోరు. కనుక నీతి వర్డ్ మన దగ్గరికి వచ్చిందన్నమాట. మనం యేసయ్యను బట్టి నీతిమంతులు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దగ్గరికి వాక్ వెళ్ళినట్టుగా నువ్వు మారు మనసు పొందిన రోజునే నీ దగ్గరికి ఏమొచ్చిందంటే వాక్ వచ్చింది. 12-15 సంవత్సరాల క్రితము ఈ మెసేజ్ నాకు వచ్చింది. ఈ మెసేజ్ నాకు వచ్చినప్పుడు నేను ప్రీచ్ చేస్తుంటే నన్ను హేళన చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నన్ను తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయన అయితే మ్యాగజైన్లో రాసేసాడు, మ్యాగజైన్లో నా గురించి అడ్డగా రాసేసాడు. అదే వ్యక్తి 2 సంవత్సరాల క్రితం మన ట్రైనింగ్ వచ్చి ఈ వాక్యాన్ని నేర్చుకుని వెళ్ళాడు. చెప్పండి ఆమేన్. పెద్దలు వచ్చి నీ దగ్గర నేర్చుకుంటారు. ఆ ఓడు నీ దగ్గర ఉంటే రాజులు వస్తారు, ఐశ్వర్యం వస్తుంది, రాజులు నీ దగ్గరికి వస్తారు. నువ్వేమీ వరి అవనవసరం లేదు. అహాబు గురించి భయపడలేదు, ఆయన వరి అవ్వలేదు. సో నీకు ఓడిచ్చాడు కనుక ధైర్యంగా బోధించు. డబ్బుల గురించి ఆలోచించుకో, నీకు ఇచ్చిన ఓడి పరిస్థితుల గురించి ఆలోచించుకో, నీ చుట్టుప్రక్కల ఏమున్నాయో ఆలోచించుకో. ఎవరికి భయపడద్దు. దేవుడు నీకు ఇచ్చిన వర్డ్ని ధైర్యంగా చెప్పు. ఆ సత్యాన్ని మీరు బోధించండి. సత్యం మిమ్మల్ని వారిని స్వతంత్రులుగా చేస్తారు.